నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పతకరది ఫోన్ ట్యాపింగ్ అయిందని మన సిట్ విచారణలో ఒక్కొక్కటి విషయాలు బయటపడుతున్నాయి. తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు చిన్నది ముదురుతూ ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన మాటలు కూడా వినేశారా? నడ్డా సంతోషులతో జరిగిన సంభాషణలు విన్నారా? బండి సంజయ్ ముందు 3 నెంబర్లు ఉంచిన సిట్ అవాక్కైన కేంద్ర మంత్రి సిట్తో తేలదు, సిబిఐకి ఇస్తేనే కేసు కొలిక్కి సంజయ్తో పోలీసు అధికారులు. చూడండి, సంజయ్ గారు ఆ ఫోను నెంబర్లు ముందు పెడితే అవాక్కయ్యారంట. ఏంది, హోమ్ మినిస్టర్తో, కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన మాటలు కూడా ఫోన్ ట్యాప్ చేశారా? అమిత్ షా ఫోన్ కూడా ట్యాప్ చేశారా? ఇదినా అని బండి సంజయ్ గారు ఆశ్చర్యపోతున్నారు. నా ఫోన్లు చూసి, వాళ్ళు ఇచ్చిన నెంబర్లు చూసి ఆయన ఇంత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇలా చేశారా అని దీన్ని సిబిఐకి ఇవ్వాలి అనేది కూడా బండి సంజయ్ గారు చెప్తున్నారండి. భారీగా ర్యాలీగా తరలివచ్చినాడండి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు సిట్ విచారణకు. ఎందుకంటే ఆయన ర్యాలీ జనం చూస్తే చాలా జనం వచ్చారు బండి సంజయ్ గారి కోసం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విచారణ అధికారులు ఇచ్చిన ఫోన్ నెంబర్లు చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ సమస్యగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోషులతో పలుమార్లు మాట్లాడారు. శుక్రవారం విచారణ సందర్భంగా ఆ 3 అగ్రనేత ఫోన్ నెంబర్లను సిట్ అధికారులు సంజయ్ ముందు ఉంచారు. ఆ నెంబర్లు ఎవరివని అడగడంతో సంజయ్ అవాక్ అయినట్టు తెలిసింది. కేంద్ర హోంమంత్రి, పార్టీ అగ్రనేతలతో తాను మాట్లాడిన మాటలు కూడా ఇన్నిట్లో తెలియడంతో దిగ్భ్రాంతికి గురైనట్లు సమాచారము. అలాగే పార్టీకి విరాళాలు, చూడండి ఇంకేం మాట్లాడుతున్నారంటే బండి సంజయ్ గారు, కేసును సిబిఐకి ఇవ్వాలి, నేరుగా సిబిఐ విచారించి ఉంటే కేసీఆర్ని జైల్లో వేసేవాళ్ళం. నా పోరు నిరంతరం ట్యాప్, రేవంత్ హరీష్ ఫోన్లు కూడా వదలలేదు. చూడండి, అందరు ఫోన్లు ఇసిపెట్టినారంట, ఒక 3 ఫోన్లు తప్ప. కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావర్, ఆయన ఆ 3 తప్ప అందరి ఫోన్ ట్యాప్ చేశారంట. మెయిన్ లీడర్లు ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్లో 6500 ఫోన్లు ట్యాప్ చేశారంట. సిట్ విచారణ అనంతరం మీడియాతో బండి సంజయ్ లీగల్ నోటీస్ ఇస్తానడానికి కేసీఆర్కి సిగ్గుండాలని కూడా వ్యాఖ్యానించారండి. దీనికి మన కేటీఆర్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. బండికి 48 గంటలు గడువు ఇస్తున్నా ట్యాపింగ్పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకంటే కోర్టుకు వెళ్తా అని కేటీఆర్ గారు కూడా చెప్తున్నారండి. ఫోన్ ట్యాపింగ్ చేసి మళ్ళా కోర్టుకు వెళ్తా అంటున్నారు మన బీఆర్ఎస్ వాళ్ళు. అంటే అబద్ధాన్ని కూడా అది 10 సార్లు చెప్తే నిజమైపోతుంది అన్నట్టు వీళ్ళు చేస్తున్నారండి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చూడండి వాళ్ళు ఎలా చేశారు ఏమంటే, ఒకరిని చూస్తే మనము ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంటు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము రోజు రోజుకి మనం పెద్దదైపోతుంది. ఇంకా ఏం చేయాలంటున్నారంటే బండి సంజయ్ గారు, సిబిఐకి ఇస్తే మొత్తం వాళ్ళు వ్యవహారం తేలుస్తారు, దర్యాప్తు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే దాన్ని విచారణ జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది అని కూడా బండి సంజయ్ గారు అంటున్నారండి. బండి సంజయ్ గారు, సిబిఐ విచారించే అవకాశం ఉంటే ఈ పాటికి కేసీఆర్ని జైల్లో వేసేవాళ్ళం. రేవంత్ హరీష్ ఫోన్లు ట్యాపింగు, సొంత కూతురు ఫోన్ను వదలలేదు, జడ్జిల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు. సీఎం రేవంత్ స్టేట్మెంట్ అడిగే అధికారము సిట్టుకుందా అనేది కూడా బండి సంజయ్ గారు అంటున్నారండి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిబిఐకి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారండి.
ఈ ఫోన్ ట్యాపింగ్లో తొలి బాధ్యతను తానేనని, తన ఫోన్ను నిరంతరం ట్యాప్ చేశారని ఆరోపించారు. బండి సంజయ్ గారు అదే చెప్తున్నారు. అందరు ఫోన్లు ట్యాప్ చేశారు, 6500 ఫోన్లు ట్యాప్ చేశారు. ఇంతమందిని ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా సిట్ పిలిచాలి కదా అనేది కూడా బండి సంజయ్ గారు చెప్తున్నారండి. తనతో పాటు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు, నేటి మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు సైతం ట్యాప్ చేశారని చెప్పారు. కేసీఆర్ కూతురు కవిత, అల్లుడు ఫోన్లు కూడా ట్యాప్ చేశారని బండి సంజయ్ గారు చెప్తున్నారండి. కేసును సిబిఐకి అప్పగించుకుంటే ఇప్పుడు జరిగిందంతా తూతూ మంత్రమేనని, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన ఒప్పందమేనని భావించాల్సి ఉంటుందని బండి సంజయ్ గారు చెప్తున్నారండి. ఎందుకంటే సిబిఐకి అప్పచెప్తే మేము వాటి మీద చర్య తీసుకుంటాం అనేది కూడా బండి సంజయ్ గారు చెప్తున్నారు. రాష్ట్రంలో సిబిఐ నేరుగా విచారణ జరిపే అవకాశం ఉంటే ఈ పాటికి కేసీఆర్ ఆయన కొడుకును జైల్లో వేసేవాళ్ళమని అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో సిబిఐ నేరుగా విచారణ జరిపే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐ, ఈడీ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే మేము విచారణ చేపడతామనేది కూడా బండి సంజయ్ గారు చెప్తున్నారండి. శుక్రవారం ఆయన దిల్కుష్ అతిథి గృహంలో సిట్ విచారణకు హాజరై అనంతరం బండి సంజయ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలని చెప్పారండి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యాపారం చూస్తే ఎవరిని వదలలేదు, అన్నిట్లో కూడా చేశారండి. అలాగే నేను గ్రూప్ 1 పేపర్ లీక్ కేసు విచారించిన జడ్జి ఫోన్లు సైతం కూడా కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపించారండి. మళ్ళీ ఇంకా ఈ సిబిఐకి అప్పచెప్తే కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ జైల్లో వేసే ఉంటుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ కుమ్మక్కయ్యి దీన్ని తూతూ మంత్రంగా చేస్తున్నారు అనేది కూడా మన చెప్తున్నారండి. ఇంకా ఏమంటున్నారంటే కేసీఆర్, కేటీఆర్, సంతోష్ మినహా బీఆర్ఎస్ నేతలు అన్ని ఫోన్లు కూడా ట్యాప్ చేశారని బండి సంజయ్ గారు చెప్తున్నారండి. రేవంత్ రెడ్డి ఎందుకు విచారణకు హాజరు కాలేదనేది కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. సిట్ విచారణకు రేవంత్ రెడ్డి గారి ఫోన్ కూడా ట్యాప్ అయింది కదా, ఎందుకు రావట్లేదనేది కూడా చెప్తున్నారండి. ఇంకా చూసుకుంటే రాజకీయ నాయకులే కాదు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వేల కోట్ల రూపాయలు దండుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. చూడండి, ఈ ఫోన్ ట్యాపులు చేసి బీఆర్ఎస్ గవర్నమెంటు వేల కోట్లు కూడా దండుకునింది అని మన బండి సంజయ్ గారు చెప్తున్నారండి. కాంగ్రెస్ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వద్ద 7 కోట్లు పట్టుకున్నారని, మరికొందరు కాంగ్రెస్ నేతల వద్ద 100 కోట్ల రూపాయలు పట్టుకున్నారని చెప్పారు. ట్యాపింగ్తో 20 కోట్లు పట్టుకుంటే అందులో 18 కోట్లు తినేసి విచారణలో 2 కోట్లు చూపేవాళ్ళని విమర్శించారు. ఆ సొమ్ములన్నీ ఏమైనాయి ఎవరికి తెలియదని దర్యాప్తులు విషయాన్ని తేల్చాలని అన్నారు. పైసలన్నీ ట్యాపింగ్ మూట తినేసిందా, టిల్లు తిన్నాడా అన్నది తేల్చాలని డిమాండ్ చేశారు. చూడండి, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇట్లా వ్యాపారస్తులను కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తినేశారు, చాలామంది మీద చేశారనేది కూడా చెప్తుందండి. ప్రభాకర్ రావు చేసిన వసూలుపై విచారణ జరపాలనేది కూడా మన బండి సంజయ్ గారు అంటున్నారండి. కేసీఆర్ కుటుంబం అవినీతి కాంగ్రెస్కు ఏటీఎం. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎంలో మారిందో కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే మారిందని సంజయ్ ఆరోపించారు. చూడండి, ఈ కేసులు ఒక్కొక్కటి బయటపడుతున్నాయనేది కూడా ఉండాలి. ఇంకా మన కేటీఆర్ గారు మాట్లాడుతూ అనైతిక పనులు చేస్తే నీళ్ళ నోటీసులు ఇస్తామా అన్నందుకు టిల్లుకు సిగ్గుండాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కేటీఆర్ ఓ పిరికి పందా అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలు 48 గంటల్లోగా వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో పరునష్టం దావా వేస్తానంటూ కేటీఆర్ చేసిన హెచ్చరికపై సంజయ్ స్పందించారు. లీగల్ నోటీస్ ఇస్తారని గతంలో కూడా బెదిరించి పారిపోయారని సంజయ్ గుర్తు చేశారు. చూడండి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇదండి. ఫోన్ ట్యాపింగ్ అడ్డుపెట్టుకొని కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు దోసుకుంటే ఆ సొమ్ము వాటా కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుందని సంజయ్ ఆరోపించారు. బండి సంజయ్ గారు ఒకటే అంటున్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీ చేత కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి. సిబిఐకి అప్పచెప్తే కేసీఆర్ను కేటీఆర్ను జైల్లో వేస్తారు. మీరు
బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నీరుగారుస్తున్నారనేది కూడా బండి సంజయ్ గారు చెప్తున్నారండి. ఇదేనండి ఫోన్ ట్యాపింగ్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటే ఎంత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము అనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.